అందరికీ షాలోం. ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ వందనాలు. పరమ తండ్రికి స్తోత్రం. మనము ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. మా పరిశుద్ధ గ్రంథంలో కొంచెం స్పష్టంగా వాక్యాన్ని పరిశీలిస్తూ గమనించాల్సినటువంటి అవసరత మనందరికీ ఉంది. ప్రాముఖ్యత ఏంటంటే, మీరు వీడియోలు చూస్తున్నారు, నొక్కుతున్నారు, కానీ దాన్ని వింటలేదు. వింటే మీకు ఫలితం నాకు కూడా ఒక మేలు దొరికినట్టు అవుతుంది. దయతో మీ అందరికీ సహృదయంతో వందనాలు తెలియపరుస్తూ వీడియోను సంపూర్ణంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అమ్మటే నాకు ఫోన్ చేసి నాతో చెప్పండి. నేను దాన్ని మార్చుకొని మీకు మంచి సబ్జెక్ట్ మీ మధ్య తీసుకురావడానికి నాకు ఒక ఏర్పాటు అవుతుందని నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మీకు అందరికీ నా సహృదయంతో మరొకసారి మీకు వందనాలు. నన్ను ఫాలో కావాలని ఆశపడుతున్నాను. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, నూతన జన్మ అంటే ఏంటి? నూతన జన్మ అంటే మనందరికీ తెలుసు. ఏంటి నూతన జన్మ? బాగా గమనించాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం స్పష్టంగా ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. నూతన జన్మ అనే మాటకు యోహాను సువార్త తీద్దాం సార్ త్వరగా. యోహాను సువార్త చూసామా? 3వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాయి. 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యాషువ అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు ఎలోహిము రాజ్యమునకు చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరమ తండ్రి స్తోత్రం. నూతనంగా జన్మించాలన్నట. ఇప్పుడు జన్మించినటువంటి జన్మం ఏంటి? ఇప్పుడు శరీరంగా జన్మించాం, మరి ఇదే జన్మ కావాలన్నట. నూతన జన్మ అన్నాడు. నూతన జన్మ జన్మించిన వాడు దేవుని రాజ్యములో ఏం చెప్పాడమ్మా? దేవుని రాజ్యమును చూడలేడనే నీతో నిత్యముగా చెప్పుచున్నాను అన్నాడు. మరి నూతనంగా ఎప్పుడు ఉండాలి మనం? మీరు సుమారు దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమరిస్తున్నారు? మీ నుండి ఏం రుజువు చేయబడుతుంది? వాక్యం ద్వారా త్వరగా మనం ముందుకెళ్దామని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యం ఏంటంటే చూడండి ఒకసారి. అదేవిధంగా ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసం మూలముగా సిద్ధాంతంలో ఒకటైన నూతన జన్మ. సిద్ధాంతంలో ఏంటట? క్రైస్తవ సిద్ధాంతంలో నూతన జన్మ అంటే కొత్త జన్మ, ఇలా చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే నూతన జన్మ. చూద్దాం ఒకసారి. 1 తిమోతిలకు రాసిన పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక. అమ్మా తీసారమ్మా? కొంచెం స్పీడ్గా ఉందామని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి మాట, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం చూసారమ్మా? చూద్దాం. ఇక్కడ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానముల ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగచేయుట. పరమ తండ్రి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్త, వింటున్న మీ బిడ్డలందరికీ మార్పు కలిగేలా మీ కృప సహాయం చేయండి. ఈ వాక్యమును చదువుచుండగా ఆకాశ వాక్యం లేపి విస్తారమైన దీవెనలతో మీరు కుమ్మరించి మమ్మల్ని తృప్తిపరచమని ఆశిస్తూ మెస్సియా శ్రేష్ఠ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. ఇక్కడ మళ్ళా ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంట అమ్మా? 3వ అధ్యాయం 5వ వచనంరా. మనము ఏమి అనుసరించాలట? మనము నీతిని అనుసరించి ఇదే మాట. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన
ఏదట తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము పరిశుద్ధాత్మ మనకు ఇదేంటి మాట? ఏదట? నూతనము. ఏ విధంగానంట? పరిశుద్ధాత్మ ద్వారా మనకి నూతన స్వభావమును కలగజేయుటట. నూతన స్వభావము అనగా మారు మనసు. ఒక మనిషికి ముందున్నటువంటి స్థితి, తర్వాత ఉన్నటువంటి స్థితి మార్చబడితే దాన్ని నూతన స్వభావము అంటారు. ఒక మాట చదువుకుందానా? అపోస్తల కార్యము చూద్దాం త్వరగా. 26:14 చూడండి అమ్మ ఒకసారి. అపోస్తల కార్యము చూసామా? 26వ అధ్యాయము 14వ వచనం. మనం మంచిగా మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు, మునికోనలకు ఎదురు తనుట నీకు కష్టమని ఏబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిది. చాలండి. ఇక్కడ ఏమండు? సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించున్నావు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అనుసరిస్తున్న మనమందరము, చేస్తున్న మనందరము, అంటే విశ్వసిస్తున్నటువంటి మనందరము ఎలా ఉన్నాం? ఇప్పుడు మనము యాషువా మెస్సీయ వారిని ఏ విధంగా ఉన్నమాట? హింసింప చేస్తున్నటువంటి వారు. ఏ విధంగా? స్వాభావికంగా, అంటే ఆత్మానుసారమైన స్వాభావికమైనటువంటి మానసికమైన ఒత్తిడి కలిగిస్తున్నాం విశ్వాసానికి. కనుక ఇక్కడ సౌలు అంటున్నటువంటి మాట ఏంటంట? ఇక్కడ సౌలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే మనం ఒకసారి చూద్దాని. అదే అపోస్తల కార్యము 9వ అధ్యాయము 9వ అధ్యాయము అమ్మా 3-4వ వచనం చూద్దాం. అప్పుడు అతడు నేలన పడి సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింసించున్నావని అతనితో ఒక స్వరము పలుకుట నేను వింటిని. ప్రభు నువ్వెవడవని అతను అడగగా ఆయన నీవు నన్ను విమర్శించుచున్నటువంటి యాషువను నేనేనని చెప్తున్నాడు. యేసును నేనేనని అక్కడ వాక్యం కనపడతా ఉంది. ఇప్పుడు ఇక్కడ సౌలు యేసు ప్రభువుని విమర్శించాడా? కాదండి. స్వాభావికంగా నూతన పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నూతనముగా ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి వారిని ఈయన గాయపరుస్తూ ఉన్నాడో, ఏ విధంగా అయితే హింసించున్నాడో, ఎవరినైతే ఏ విధంగా అయితే మరి అనేక రకరకాలుగా మరి హింసపరుస్తున్నటువంటి వారు, దానిని బట్టి యాషువా మెస్సీయ వారు దమస్కు మార్గమునకు వెళ్ళుచున్నప్పుడు ఎవరైనా ఈ యొక్క సౌలు దమస్కులో ఉన్నటువంటి యొక్క మెస్సీయ వారి యొక్క శిశువులందరూ తన యొక్క నూతనముగా స్వాభావికంగా మార్చబడినటువంటి తన శిశువులందరుగా కూడా ఏం చేయబడుతున్నారట అక్కడ అంటే ప్రార్థన చేస్తున్నారు. తన యందు విశ్వాసములో ఆయన స్థిరమైనటువంటి యొక్క పునర్జన్మ అంటే మార్చబడినటువంటి జన్మగా ఆయన ఉన్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అని చూసి వారు ఏ స్థలంలో ఉన్నా, వారు ఏ ఊర్లో ఉన్నా అక్కడికి వెళ్ళి సౌలు అంట వారి మీద పడి అనేక రీతిలుగా రక్తపాతం చేస్తున్నాడు. వారిని అనేక రీతిలుగా హింసపరుస్తున్నాడు. అనేక రీతిలుగా క్రూరంగా చంపుతున్నాడు. అయినప్పుడు ఇక్కడ ఈ మాట సౌలు అడుగుతున్న ఆయన ఎవరైనా మనుషులా? కాదు. నువ్వు నమ్ముకున్నటువంటి నీ ప్రభువు, నిన్ను నడిపిస్తున్నటువంటి నీ యొక్క ఎలోహిము మెస్సియా, శరీరధారిగా వచ్చిన నిన్ను నన్ను విమోచనకర్తగా ఉన్నటువంటి వాడు ఆయనే మెస్సియా. నన్ను నిన్ను నడిపించేవాడు అడుగుతున్నాడు.
ఎవరిని అడుగుతున్నాడు? నీకు నాకు విరోధిగా ఉన్నటువంటి సౌలును అడుగుతూ ఉన్నాడు. సుమా జాగ్రత్త, మనం గమనించాలి. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు విమర్శిస్తున్నావు అన్నప్పుడు అసలు అంతకంటే ముందు నేనేమను, నువ్వెవడము, నన్ను విమర్శించున్నావు కదా అని అంటున్నాడు. అందుకొరకు ఈ సౌలుని అప్పుడు మార్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? అలాగే నేను చదవమ్మా. నీవు హింసించుతున్నా యాషువను లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చెప్పవలెనో ఎనిమిదో వచనం చదవమ్మా. సౌలు నేల మీద పడి ఉండి లేచి కన్నులు తెరిచినను ఏమియో చూడలేక పోయాను. వారతని చెయ్యి పట్టుకొని ఎక్కడికి నడిపించారట? దమస్కు మార్గములకు నడిపించారట. అప్పుడు అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ ముచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిశువుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనును నన్నెన్నను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్న నిదానంపబడిన వీధికి వెళ్ళి ఆ యోధ అనువారి ఇంట దాసుడైన సౌలు అనువాని కొరకు విచారింపుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు హల్లెలూయా. చాలండి. మీ మధ్యకి సేవకులు ఎంతమంది ఎన్నిసార్లు వస్తున్నారు? సేవకుల్లో మీ కొరకు ఎంతమంది చేత మీరు తల మీద చేయి పెట్టించుకుంటున్నారు? ఎంతమంది నోట మీరు ప్రార్థన చేయించుకుంటున్నారు? ఎంతమంది అయితే మీకు ప్రార్థన చేసినటువంటి సేవకుల ద్వారా మీకు కలిగినటువంటి మేలు మీరు రుజువు చేయగలరా? నూతన స్వభావముగా మార్చబడినటువంటి సాక్ష్యము మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ఇక్కడ ప్రభు వాక్యము తెలియపరచబడుతుంది. చూద్దాం. అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా మనం చదువుకుంటూ ముందుకెళ్ళినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదవమ్మా. 3వ అధ్యాయం మొదటి వచ్చిన యూదుల అధికారి అయినటువంటి నికోదేమును పరిచారకుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉండెనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనో చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యాషువ అతనితో ఒకడిగా కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరమతండ్రి స్తోత్రం. ఇది కొత్త జన్మ. అంటే పాత జన్మ ఏంటి అంటే శరీరంగా నువ్వు జన్మించావు, దానికి కూడా వస్తా, వాక్యంలోకి వద్దాయి. నువ్వు శరీరంగా జన్మించావు, కానీ స్వాభావికంగా నూతనముగా జన్మించిన వాడు కావు. నిన్ను పిలిచిన పిలుపును అందుకొని నువ్వు మార్చబడినటువంటి వాడవు కావు. నువ్వు ఎమ్మడిస్తున్నటువంటి విశ్వాస పరిమాణము కలిగినటువంటి వారు నేను కాదు అని ఇక్కడ వాక్యము తెలియపరచబడుతూ ఉంది. 8వ వచనం కూడా చదువుతాను ఒకసారి. గాలి 7వ వచనం చదువు. మీరు కొత్తగా జన్మింపవలనని
నేను నీతో మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన ఇష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము బిందువే గాని అది ఎక్కడ ఉండునో, ఎక్కడి నుంచి వచ్చునో, ఎక్కడికి వెళ్ళిపోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉండును అని పరమ తండ్రి స్తోత్రం. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తున్న వారికి ఎవరు తెలిసిద్దంట? అమ్మా, ఎవరు తెలిసిద్దట? ఆత్మమూలముగా పుట్టినటువంటి వారికి. ఆలోచన ఒకసారి చదువు, అందులోనే ఆలోచన ఉండదు. ఇప్పుడు 7వ వచనం చదువు. ఇప్పుడు శరీర మూలముగా జన్మించిన శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మలోనై ఉన్నది. చాలు. ఇక్కడ శరీర మూలముగా జన్మించిన వాడు శరీరము ద్వారా శరీర క్రియలు కలిగి ఉన్నాడు. ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాడు ఆత్మ మూలముగా శ్వాసములు కలిగినటువంటి వాడేవాడు. గమనించాల్సినటువంటి అవసరం మనకి ఎంతో లేకపోలేదు. జాగ్రత్త మనం గమనించాలి. అందుకొరకు ఈ నూతన జన్మ అనేటువంటి దానికి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 8వ వచనం ప్రకారము నూతన జన్మ లేకుండా ఒక్కడు దేవుని రాజ్యాన్ని చూడలేడని బైబుల్ మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. అదేవిధంగా అంటే యెహోవా మెస్సియా ద్వారా నిత్య జీవాన్ని రక్షించును అనే అటువంటి మాట పొందగలమనేటువంటి మాట నూతన జన్మకు సంబంధించిన ప్రథమక వాస్తవం అని చెప్పబడుతుంది అన్నమాట. ఇది ఎలా ఏ విధంగా జరుగుతుంది చూద్దాం ఒకసారి. వాక్యములకు వెళ్దాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయము 23వ వచనం. అమ్మా కొంచెం స్పీడ్ ఉండు తల్లి. మీ చిత్తశుద్ధి యందు నూతన పరచబడిన వారై 24 నీతియు యథార్థతమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరిని ఒకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలనని వలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. ఇక్కడ ఆగుతాయి. పైన చెప్పబడినటువంటి మాట ఏంటంట, శరీర క్రియల ద్వారా కాదు కానీ 24వ వచనంలో ఏమంటే నీతియు యథార్థత భక్తియు గలవారైన దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి వారు. ఏ విధంగా? నీతిని అనుసరించు వారిగా ఉన్నాం. నూతన జన్మ అంటే మరలా స్వాభావికంగా జన్మించాలి. ముందు తల్లి గర్భములో జన్మించినటువంటి జన్మ శరీర స్వభావంగా జన్మించినటువంటి వారు, స్వాభావికంగా జన్మించినటువంటి వారు అది నీతి క్రియ అనుసరించినట్లు, నీతి క్రియలో యమ్మడించినట్లు, నీతి క్రియలో రుజుపరచబడినటువంటి వారిగా మనము ఎంచబడినటువంటి వారిగా మనం ఉండాలి. అందుకు ఆయన చెప్పిన ప్రతి మాటను మనం గమనించాల్సిన ఆలోచన ఏంటంటే ఒకసారి చూద్దాని. అదేవిధంగా రోమపత్రిక, అదేవిధంగా రోమేలకు రాసినటువంటి పత్రిక తీసావా తల్లి? 12వ అధ్యాయము రోమేలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం బాగా గమనించాలి. ఇక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న ఎలోహిము చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మరి నూతన మగుట వలన రూపాంతరము పొందును. పరమ తండ్రి స్తోత్రం.
ఇక్కడ ఆగుదాం. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, అలాగనే లూకా సువార్తలో కూడా ఒక మాట ఉంది. 9వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 2. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును. అమ్మా 2వ అధ్యాయం ఎక్కడ చదువుతున్నామా? లూకా 9:2. సరే అక్కడ ఆగండి. మత్తయి సువార్త చదువుతుంది 17వ అధ్యాయం 1వ వచనం చదువు. 1వ వచనం త్వరగా. 6 దినములైన తర్వాత. ఈ 6 దినములట బాగా గమనించాలి ఇక్కడ. 6 దినములైన తరువాత యాషువ పేతురును యాకోబును తన సహోదరైన యోహానును ఎండబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా వెళ్ళి వారి ఎదుట ఏం చేశారట? రూపాంతరము పొందారట. రూపాంతరం అంటే ఏంటి ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ ఇప్పుడు 12వ వచనం రా, అదే 12వ అధ్యాయం 2వ వచనం. మీరు రోమపత్రిక, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఎలోహిము చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడం. ఇక్కడ ఏమడిగారు? ఈయన ఎవరు ఏం చెప్తున్నారు అంటే, మనము రూపాంతరం అంటానికి అక్కడ అర్థం ఏంటంటే, లోక మర్యాదను ఏం చేయాలట? అనుసరింపక, లోక క్రియలు చేయక, లోక సహవాసము కలిగి ఉండక, లోక అనేక రీతిలుగా ఉండక ఏ విధంగా ఉండాలంట? మనము నూతన మీరు మనసు ఎలాగనట? మనసు మారిన నూతన పరచబడిన వారిగా ఉండాలన్నట. నూతనముగా మనసు నీ క్రియలు ఇక్కడ చదువుకున్నటువంటి మాటల ప్రకారంగా నూతనముగా మార్చబడాలి, నూతనముగా రుజువు చేయబడాలి, నూతనముగా చెప్పబడేలా ఉండాలి. అందుకు ఇక్కడ యాకోబు, యోహాను, తర్వాత పేతురు, ఈ ముగ్గురుగా కూడా యాషువ మెస్సీయ వారి దగ్గరికి పర్ణశాలల పండుగ మొదలుకొని 6వ దినమున అక్కడికి కొండ మీదకి వారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు. ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఆకాశము నుండి ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, అది కాదు చెప్తాను నేను, చూడండి. అక్కడ ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఎవరు? ఒకటి ఏలియా, మరొకటి మోషే. వచ్చి ఏం చేశారు? యాషువ మెస్సీయ వారితో కూడి మహిమలో ఉన్నారు. వీరు మహిమ శరీరముతో ఉన్నారు. మహిమ వస్త్రములు తెల్లగా హిమముగా ఉన్నటువంటి విధానములో ఉన్నారు. వీరు ఈ ముగ్గురికి ఆ విధంగా కనపడుతున్నారు. ఎప్పుడు కనపడుతున్నారు అంటే, వీరు స్వాభావికంగా రూపాంతరము పొందినప్పుడు, అంటే వారు స్వాభావికంగా మార్చబడినప్పుడు, వారి రూపాన్ని మరొక రూపము మార్చబడినటువంటి రూపాన్ని చూడగలిగే దృష్టి మనిషి కలిగేలా మనము విశ్వాస జీవితమును నడవలసినటువంటి మార్గం ఉందని పరిశుద్ధ గ్రంథము మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మెసేజ్ సొసైటీగా ఉన్న మీరందరిగా కూడా మనం ఈరోజు మార్చబడినటువంటి వారు ఎలా ఉన్నారు? విశ్వాసానికి మాదిరిగా ఉన్నారా? బాప్తీసానికి రుజువుగా ఉన్నారా? అదే బాప్తీసము ఏది? నూతన జన్మ అనబడినటువంటి స్థానము ద్వారా రుజువు చేయబడినటువంటి వారిగా మీరు ఉన్నారా? ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు. ఒక ఆయన మాదారం ఏరియాలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆయన వచ్చినప్పుడు ఒక ఆయన దగ్గరికి అనేకమైన ప్రజలు వచ్చినప్పుడు ఒకరమ్మట ఒకరు మురుగున మునగటం మొదలుపెట్టారు. ఆయన చేత నేను ఒక మనిషిని అడిగాను, అయ్యా మీరు బాప్తీసం తీసుకుంటున్నారు, ఇప్పుడే నా మొదటి బాప్తీసమా, ఇది వారి బాప్తీసం పొందారా అని అడిగాను. అడిగితే అప్పుడు అవునంటే, అంతకుముందు ఒక అయ్యగారు వచ్చినప్పుడు తీసుకున్నా, ఇంకొక అయ్యగారికి వచ్చినప్పుడు ఇంకొక కార్డు తీసుకున్నా, ఇంకొక అయ్యగారు వచ్చినప్పుడు ఇంకొక కార్డు తీసుకున్నా, ఇంకొక అయ్యగారు వచ్చినప్పుడు ఆడ కూడా తీసుకున్నా. ఇది నాకు 5వ
బాప్తీసం అని చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ 5 బాప్తీసాలు తీసుకోండి. ఇప్పుడు ఎంతో 5వ బాప్తీసం. ఇప్పుడు ఏం మార్చబడ్డారు? లోక మర్యాదలు మార్చబడ్డారా? స్వాభావికమైన క్రియలు మార్చబడ్డారా? నూతన స్వభావం ధరించుకున్నారా? లేక ఈ లోక మర్యాదను వదిలిపెట్టారా? లేక ఏ సహవాసము కలిగి ఉన్నారు? లోక సహవాసము కలిగి ఉన్నారా? ఏ విధంగా ఉన్నారు మీరు? ఏ విధంగా కలిగి ఉన్నారు మీరు? వీరు రూపాంతరము పొందుటకును మాదిరి కలిగినటువంటి వారు కాక ఏ విధంగా ఉన్నారు? చూద్దాం ఒకసారి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఇంతకుముందు చదువుకున్నాం మనం. 3:5 వచనం తొందరగా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా. ఇదంటే మాట. ఇది ఏం చేయాలట? చేసిన నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి క్రియల మూలముగా కాక ఏందట? కనికరము చొప్పునే. ఇదమ్మా కనికరము, సమాధానము, దీర్ఘాయువు, దీర్ఘశాంతము కలిగి ఉండవలసినటువంటి వీరు ఏ జన్మంట? పునర్జన్మ గలవారై ఉన్నారంట. అందుకొరకే యాషువా మెస్సీయ వారు చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారుని యందు. ఇదండి మాట. ఎట్ట పుట్టాలంట? ఏ విధంగా పుట్టాలంట? కుమారుని అద్వితీయ అనగా మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే గనక అనగా మొదటివాడు, రెండోవాడు దిక్కి అనగా కుమారుడు లోకములో వాక్యమై వచ్చినటువంటి కుమారుడు ద్వారా పుట్టాలి. కుమారుని ద్వారా అనుసరింపబడినటువంటి వారై ఉండాలి. ఇది నీకు నూతన జన్మ, ఇది పునర్జన్మ. అవునంటారా కాదంటారా? ప్రియా మెసేజ్ సొసైటీ వాళ్ళారా గమనించాలి. చదువుతారు అలాగనే. పుట్టిన వాణి యందు ఇది మాట. విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన్ని అనుసరింపవలను. పరమ తండ్రి స్తోత్రం. నువ్వేం తినరాలేదా తల్లి? అన్ని ఆతిథ్యం మింగి అతను మీద అక్షరాలు మింగ బాగా అమ్మతాయి. మంచిగా చూద్దాని. ఇక్కడ ఏమంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటకు కొంచెమైనను మనకి ఏముండాలట? రుజువు ఉండాలి. ఏముండాలి? రుజువు ఉండాలి. చూద్దాం ఒకసారి. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక తీసేవా తల్లి? 1వ అధ్యాయం 4వ వచనం చూడు. కరెంట్ పోయింది. 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాది చేయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు హల్లెలూయా. ఏదాట? శరీరము ద్వారా పుట్టిన ఈ యొక్క మొదటి జన్మకు తప్పించుకోవాలి. ఏ విధంగా తప్పించుకోవాలట? అని చెప్పాడు కదా. లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకోవాలి. తర్వాత దైవ స్వభావమునందు పాలివారమునట్లు వాటిని హల్లెలూయా. ఏ విధంగా? దైవ స్వభావము కలగాలి. దైవ స్వభావము కలిగిన జీవితము కలిగిన వారై ఉండాలి. చూద్దాం. 1వ యోహాను పత్రికలకు వెళ్దాం.
1వ యోహాను పత్రిక, మీరు ఒకవేళ చదవకపోతే నేను చదువుతా చూడండి. 1వ యోహాను పత్రిక తీసావమ్మా, 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. నేను చదువుతున్నా చూద్దాం ఒకసారి. ఆ సాక్ష్యం ఏమనగా 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నా చూడు. స్వాత చదువుతున్నా నువ్వు పత్రికలో. ఎలోయేము కుమారుణ్ణి అంగీకరించువాడు నిత్య జీవము గలవాడు, ఎలోయేము కుమారుని అంగీకరింపను వాడు నిత్య జీవము లేనివాడు. ఏ లేనివాడట? నిత్య జీవం ఎవరికి దొరుకుతుంది? ఎవరు దొరుకుతుంది? కుమారుని అంగీకరింపువాడు నిత్య జీవం గలవాడు. ఆయన అంగీకరింపనటువంటి వాడు ఎవడట? నిత్య జీవం లేనటువంటి వారు, నిత్య నరకం కలిగినటువంటి వారు మాత్రమే, కానీ నిత్య జీవం గలవారు మాత్రం కాదు. వారు మార్చబడలేదు, స్వభావం మార్చబడలేదు, విశ్వాసం మార్చబడలేదు, సహవాసం మార్చబడలేదు, బుద్ధి మార్చబడలేదు, మాట మార్చబడలేదు, నడవడిక మార్చబడలేదు. ఇంకేనా మార్చబడతావు? ఎడ మార్చబడతావు? శరీరం మార్చబడ్డప్పుడా? నీ స్థితి మార్చబడాలంటే ఎప్పుడు? ఎలా? నువ్వు పరమతంలో నువ్వు మా తపోత్సానం చేయలేదా? అదేవిధంగా రోమపత్రిక 8వ అధ్యాయము తొందరగా వెళ్ళిపోదాం. తీసావమ్మా? రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం, 16-17. మనము ఎలోహిము పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా. హల్లెలూయా! ఏనా నువ్వు దేవుని బిడ్డలమని, మీరు దేవుని సవాసమని, మీరు దేవుని వెరిగిన వారని, మీరు దేవుల్లో ఉన్నవారని ఎవరు చెప్పాలి మీ గురించి? అమ్మ అందరు చూడాలి ఒకసారి. ఇటు ఎవరు చెప్పాలి మీకు? సంజయరావు చెప్పు సరిపోద్ది కదా? కాదు, మిమ్మల్ని మీ గురించి ఎవరు చెప్పాలట? ఆత్మే తాను మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. నీ ఆత్మ అంటే నీ హృదయ ఆత్మ సాక్ష్యమును అడుగుచున్నాడు, ఆత్మను సాక్ష్యం అడుగుతున్నాడు. ప్రియ సహోదరి, నువ్వు మార్చబడ్డావా? మాట ద్వారా నువ్వు మార్చబడ్డావా? చూపు ద్వారా నువ్వు మార్చబడ్డావా? లేక సహవాసము ద్వారా మార్చబడ్డావా? విశ్వాసము ద్వారా మార్చబడ్డావా? క్రియారూపంలో మార్చబడ్డావా? మరి ఏ విధంగా మార్చబడకపోతే ఎట్లా? ఏ విధంగా మార్చబడతావు? అయిన పనులు కాదు. అయినా ఏ విధంగా మార్చబడతావు? ఎప్పుడు మార్చబడతావు? నీ జన్మ ఎప్పుడు మార్చబడాలి? నువ్వు బాప్తిజం తీసుకున్నావు, ఇవాళ అనేకమైన వారు ఏమంటున్నారో తెలుసా అమ్మా? ఏమంటున్నారో తెలుసా అమ్మా? మీరు నమ్మి బాప్తిజం తీసుకుంటే దేవుని రాజ్యం వెళ్తావు కదా. ఓవో, నమ్మి బాప్తిజం అంటే విశ్వాసంలో చూసి నేలలో మునగంగానే నీకు మారు మనసు వచ్చింది అనుకుంటున్నావా? సుమి జాగ్రత్త, నరకం తప్పదు, పరలోక రాజ్యం లేదని మాట మర్చిపోవద్దు. సుమి జాగ్రత్త. ఇవాళ దైవ సేవకులు కూడా వాట్సాప్లలో చూస్తుంటే అదిరిపోతుంది. ఒకరు ఒకటని వాదాలకు దిగుతున్నారు. దేవుడు ఒకడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? అసలు కొంచెమైనా మిన్నత జ్ఞానం ఉండాలి కదా. దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు కదా. కొంచెమైన నువ్వు లేదా ఆలోచన? సరే మంచిది. ప్రవక్తల కాలంలో ఎలోహిము ఒక్కడే, ఆయన మహిమ కలిగిన వాడు, ఆత్మస్వరూపి. అసలు ఆత్మస్వరూపి అంటే ఏంటో తెలుసా మీకు? ఆత్మస్వరూపి రూపము, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన అంగీకరించమని చెప్పాడు. బాగానే ఉంది. మరి కుమారుడు వచ్చాడు కదా, కుమారుడు ఆత్మ కూడా ఒకటి ఉంది. 2 కొరింథీయులు ఉంది. మరి ఇప్పుడు నలుగురా? దేవుడు దేవుని ఆత్మ, కుమారుడు ఆత్మ, నలుగురా? అలా చెప్పుకోకూడదు. సుమి జాగ్రత్త. ఎందుకంటున్నానంటే వాక్యం ఉంది, గ్రహించాలి, ఆలోచించాలి, అనుసరించడానికి ఒక రుజువు ఉండాలి. అందుకొరకే మన జీవితం మార్చబడాలి. ఫస్ట్ మన స్వభావం మార్చబడాలి,
లోక మాలిన్యము మార్చబడాలి, లోక సహవాసం మార్చబడాలి, లోక అధికారం మార్చబడాలి, లోకములో ఉన్న నీకు ఉన్నటువంటి ఆంభావం మార్చబడాలి, అవిష్టం మార్చబడాలి. నువ్వు మార్చబడకుండా దేవుని కుమారుడు, నేను కుమారుని వెలిగిన వాడని ఆత్మ నిన్ను ఎలా చెబుతుంది? మందిరములకు బైబిల్ పట్టుకొని వచ్చినప్పుడు దేవుని బిడ్డలు అంటారు. మందిరం నుంచి గడప దాటగానే ఎవరి పిల్లలు ఇప్పుడు వీరు? దేం పిల్లలా? అబద్ధం మాటరు, సవాసం మాటరు, సవాసం గుర్తుండదు. తర్వాత దైవికంగా ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, విశ్వాసం ఎలా రుచి చేసుకోవాలో తెలవదు, ఎలా పలకరించాలో తెలవదు, ఎలా మర్యాద ఉండాలో తెలవదు. బైబిల్ ఒక మాట ఉంది, వ్యభిచరించకు, దొంగిలించకు, అబద్ధం ఆడకని ఉంది. ఈ రోజులో ఉన్నటువంటి క్రైస్తవులుగా చెప్పబడుతున్న ప్రతి వారం నిజంగా మనము ఈ చెబుతున్నటువంటి మాటల్లో నీవు లేవా, నేను లేనా అని మనం పరీక్షించుకోవాల్సి మీ జాగ్రత్త. ప్రతి వారు ఈ రోజుల్లో ధనాపేక్ష అంటారు, ఎక్కడుంటారు అక్కడే ఉంటారు. అబద్ధం ఆడవద్దు అంటారు, అక్కడే ఉంటారు. దొంగిలించవద్దు, అక్కడే పక్కనే ఉండరు. ఇటు చెప్తున్నారు, అక్కడ చేస్తారు. వ్యభిచారం చేయవద్దు, అక్కడే ఉండరు. ఇటు చేయొద్దు అంటే ఇక్కడ చేస్తారు. ఎవరు నువ్వు? దేవుని పిల్లలా? దేవుని స్వభావమా? దేవుని సహవాసమా? కాదో గ్రహించాల వాక్యాన్ని. చూద్దాం ఒకసారి. 2వ పేతురు పత్రిక తీసావు, చదివా. ఇప్పుడు అందులోనే ఉంటావు, ఉన్నావా? 1:4 వచ్చిన ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమయము అద్వితీయ. మంచి చదువుతాలి. నేను తీసుకుంటా, ఒక నిమిషం ఆగమ్మా. ఈ విధంగా మనం అమ్మా ఒక్క నిమిషం ఆగు తల్లి. అధ్యాయం ఎంతమ్మా? 1:4. నేను చేస్తాను, ఆగు. 4 వచ్చి నేను చదువుతాను, ఆగు తల్లి. అమ్మా నేను నేర్చుకుంటా, కాసేపు ఆగు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉండును. ఉన్నాడా? ఉండునా? ఉన్నాడు. అనుగ్రహించి ఉండెను. ఏ విధంగా అక్కడ కింద ఇంకో మాట అంటాడు, దురాచలను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు హల్లెలూయా ఏడ ఉన్నారట. తప్పింపబట్టలేదు నువ్వు, మార్చబట్టలేదు నువ్వు. నీ స్వభావం మార్చబడలేదు, నీ బుద్ధి మార్చబడలేదు, నీ నడవడిక మార్చబడలేదు, నీ సవాసం మార్చబడలేదు, నీ బ్రతుకు మార్చబడలేదు. చెప్పుకున్నట్టు సిగ్గుచేటు అని చెప్తుంది బైబిల్. ఎందుకు? మనకు ఇవన్నీ మనకు సరైనవి కావని వాక్యము చెబుతుంది. అందుకొరకు ప్రతి విషయంలో మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అదేవిధంగా చూద్దాం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. అమ్మ వాక్యాలు మింగబోకు తల్లి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన 17 వచ్చిన కాగా ఎవడైనను మెస్సియనందున్న వెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయన పరమ తండ్రి స్తోత్రం. నువ్వు కొత్తగా ఉండవా? ఒకడు కొత్తగా జన్మిస్తేనే అన్నాడు కదా. జన్మించడం అంటే ఏంటి? ఇప్పుడు చదువుకున్నాం కదా, బాప్తీసాల వాక్యం మీరు ఎన్నోసార్లు అంటున్నారు. జాగ్రత్త, దానికి మనం సరైనటువంటి సమాధానం లేకపోతే ఇందులో ఉన్న అనేకమైనటువంటి నీకు రాకమానం. అందుకొరకు త్వరగా ఇంకొక మాట చూసుకొని త్వరగలదాయి. కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక తీసావమ్మా? 3:9 చూడు తల్లి. 3వ అధ్యాయం 9 వచ్చిన నేను చదవనమ్మా. ఒకరితో ఒకడు అబద్ధములాడి ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు
పరిత్యజించి జ్ఞానము జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున హల్లెలూయా. ఏం చేయాలట? నిన్ను సృష్టించినటువంటి వాడు పోలిక చొప్పున స్వాభావికంగా మార్చబడాలన్నట. ఉందా లేదా? అక్కడ మార్చబడాలన్నట. స్వభావమును ధరించుకొని ఉన్నారు. అందుకే చాలా మంది అన్నారు, సృష్టిని చూడన్నా ఎంతో బాగుంది, ఎవరు చేసిరి ఇది ఎలా కలిగనో. పాట పాడుకోవడం కాదు కానీ గమనించాలా, ఇక్కడ నిన్ను సృష్టించాడు. నీ కాడ మార్పేంటి? నిన్ను చూడటానికి నీలో మార్పేంటి? ఫస్ట్ సౌలు మార్చబడ్డాడు. అవునా కాదా? నేను వాక్యాన్ని మూసాక త్వరగా మనం గమనిద్దాం. అయితే సౌల్ని ఏం చేయబడ్డాడో? మార్చబడ్డా లేదా? సౌలు యొక్క ఉద్దేశం ఏంటి? సౌలు యొక్క క్రియ ఏంటి? సౌలు యొక్క జీవితం ఏంటి అంటే అతను యమసకుడు, దోషకుడు, హానికరుడు, అంతకుడు, హానికరుడు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే 3 విధాలుగా నేను ఉన్నానని ఆయన స్పష్టంగా ఒక చోట చెప్తా ఉన్నాడు. దాంతోపాటు యాషువ మెస్సీయ వారు తన యొక్క విశ్వాసములో యుద్ధం చేశాడా? సౌలును మార్చాడు, పట్టుకున్నాడు. తర్వాత జరిగింది ఏంటి? సౌలు స్వయాన హతసాక్షికి గురయ్యాడు. సుమి జాగ్రత్త. నువ్వు దేని సాక్ష్యమై ఉన్నావు? నీ స్వభావం దేని సాక్ష్యమై ఉంది? నీ బ్రతుకు దేని సాక్ష్యమై ఉన్నది? నీ జీవితం దేని సాక్ష్యమై ఉన్నది? నీ యొక్క బాప్తిసము దేనికి సాదృశ్యంగా ఉన్నది? నువ్వు మార్చబడినటువంటి నీ బుద్ధి, గుణము, లక్షణము ఏది ఒకటి మార్చబడకపోతే నీలో మార్పేది. సమాజంలోకి వెళ్తే ఇగో ఇతను ఒక వ్యభిచారి, లేదా ఒక దొంగ, లేదా ఒక లోబి, లేదా ఒక హంతకుడు, దోసుకునేవాడు, ఎలాంటి సాక్ష్యం ఉండటం కాదు. కానీ ఒక సాక్ష్యం ఉండాలి, ఇతను నీతిమంతుడు, దేవుని పోలి నడుచుకునేవాడు అనే సాక్ష్యము నీలో ఉందా? ఉంటే దేవుని రాజ్యం అనేది తప్పకానే ఇదే. కనుక అందుకు ఈ మాటలను గ్రహిస్తూ, ఈ మాటలను అనుసరిస్తూ, ఈ మాటల ప్రకారం ముందుకు వెళ్దామని ఆశతో మీ అందరికీ సమృదయంతో ఇదే తపోస్థానం విషయంలో, అలాగనే బాప్తిసము ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఏంటి అనే విషయాన్ని మరొక వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కొరకు ఖచ్చితంగా ఎదురు చూసుకు మనం సిద్ధ మనిషి కలిగి ఉందామని మీ అందరికీ మరొకసారి సమృదయంతో మీకు షలోం తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.